హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. వికాస లక్షణం కానిది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 పరిమాణాత్మకమైనది. నెక్స్ట్ క్వశ్చన్. నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ 2 అహం కేంద్రీకృత వాదం. నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ. ఆన్సర్ ఆప్షన్ 1 శేషవ దశ. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించటం ఈ స్థాయిలో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. ఆన్సర్ ఆప్షన్ 3 సామూహిక అండ్ అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. వాల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆన్సర్ ఆప్షన్ 2 గుప్త స్థితి దశ. క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినది. ఆన్సర్ ఆప్షన్ 4 ద విటన్ బెర్నస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త. ఆన్సర్ ఆప్షన్ 4 స్ప్రాంజర్. నెక్స్ట్ క్వశ్చన్. సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు గల పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వాణిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 వర్ణ స్థిరత్వం. ఎబ్బింగ్ హాస్ ధారణ వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతం. ఆన్సర్ ఆప్షన్ 2 66. నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్ స్కీ ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలించడం.
క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్నవారు? ఆన్సర్ ఆప్షన్ 4 డేవిడ్ కోల్బ్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 3 గేట్స్. 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ. ఆన్సర్ ఆప్షన్ 4 పుటాకారం. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం. ఆన్సర్ ఆప్షన్ 1 పరిపక్వత లోపం. పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించటం. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడియున్న ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 2 భావనోద్భవం. నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా వీనిని పెంపొందిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏకాగ్రత మరియు పరిశీలన. క్రింది వానిలో 5E అభ్యసన నమూనాకి చెందనిది. ఆన్సర్ ఆప్షన్ 3 సహానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్. డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 12. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి. ఆన్సర్ ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు ఉండరాదు. RTE 2009 ప్రకారం బాలలు అనగా. ఆన్సర్ ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాల బాలబాలికలు. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం క్రింది వానిలో సరికాని జత. ఆన్సర్ ఆప్షన్ 3 భాగం 3 కళాశాల విద్య. MHRD ని విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్
హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అవాస్త్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 1 యాంటీవైరస్ సాఫ్ట్వేర్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది? ఆన్సర్ ఆప్షన్ 4 విండోస్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం కొనసాగుతున్న FLN కార్యక్రమం ద్వారా విద్యార్థిలో ఆశించిన సామర్థ్యాలు: ఏ సంఖ్యా సామర్థ్యాలు, బి పునాది అక్షరాస్యత, సి డిజిటల్ అక్షరాస్యత. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ, బి మాత్రమే. లక్ష్మిలోని భాషా వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళు అందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింద వికాస నియమం. ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.